ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమ, అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖనమును చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనము నుండి 54వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యమును చదువుకుందాము. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యుండెను. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు సావచెద్దనయుండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనిగను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనని వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యోదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. చదువుకొనబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని, ఈ లేఖనములో నుండి కొన్ని విషయాలు మీరే మాకు బోధించి నేర్పించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అనుదిన వాక్య ధ్యానాల కొరకు మరి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రతిదినము మరి దేవుని వాక్య ధ్యానాలను మరి వింటూ మీరు ఆశీర్వదింపబడుతూ ఉన్నారని, ప్రభువులో మరి మీరు ఎదుగుతూ ఉన్నారని, మరి మీరు పొందుకున్నటువంటి ఆ ఆశీర్వాదాలను, ఆ దీవెనలను మరి ఇతరులకు కూడా మీరు పరిచయం చేస్తున్నారని ప్రభు నామమున మీకు నేను నమ్ముతూ ఉన్నాను. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడినటువంటి మరి దేవుని మాటలను గురించి మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభుల వారు మరి కానా అనేటువంటి ఊరిలో, గలిలయలోని కానా అనేటువంటి ఊరిలో మరి నీళ్లను ద్రాక్షారసముగా చేసినటువంటి ఆ మొదటి సూచక క్రియ తర్వాత ఆయన మరలా గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనంలో ఒక ప్రధాని కుమారుడు మరి రోగి అయి సావసిద్ధమై ఉన్నప్పుడు ఆ కుమారుని యొక్క తండ్రి, ఆ ప్రధాని మరి యేసు ప్రభుల వారు యోదయ నుండి గలిలయకు వచ్చాడని తెలుసుకొని తన ప్రాంతము విడిచి ఆయన దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని యేసు ప్రభుల వారికి తెలియపరిచినప్పుడు యేసు ప్రభువు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పి అతన్ని పంపివేస్తే అతడు యేసు చెప్పిన మాట యందు నమ్మిక ఉంచి మరి ఇంటికి బయలుదేరినప్పుడు అతను మార్గంలోనే ఉండగానే అతని సేవకులు వచ్చి, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని తెలియచెప్పినప్పుడు అంటే ఆ గడియను ఖండితముగా తెలుసుకుంటాడు. కాబట్టి మరి యేసు ప్రభుల వారు ఏ గడియలో అయితే, ఏ గంటలో అయితే ఆ మాట అన్నారో అదే గంటకు తన కుమారుడు స్వస్థపరచబడినని తన తండ్రి మరి ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆ ప్రధాని తెలుసుకొని మరి యేసయ్య యందు నమ్మిక ఉంచారని ఈ యొక్క చదువుకొనబడినటువంటి లేఖనంలో రాయబడినటువంటి మాట. నా ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ మనము ఆలోచించవలసినటువంటి, మనము నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే, యేసు ప్రభుల వారు కానా వివాహంలో చేసినటువంటి మొదటి సూచక క్రియ ఏంటండి? నీళ్లను ద్రాక్షారసముగా మార్చటం. కాబట్టి మరి రెండవసారి అదే గలిలయలోని కానాలో మరి యేసు ప్రభు మరి కపెర్నహూములోనికి వచ్చినప్పుడు
ఒక ప్రధాని కుమారుణ్ణి మరి స్వస్థపరిచినట్లుగా మనం చూడగలం. ఇది యేసు ప్రభుల వారు చేసినటువంటి రెండవ సూచక క్రియ. ఇక వివరంలోనికి వెళితే యేసు ప్రభుల వారు మరి కానా మరి గలిలయలోని కానాకు మరలా రావడం జరిగింది. ఆయన మరి గలిలయకు వచ్చాడని, గలిలయలోని కానా అనేటువంటి ఊరిలోనికి వచ్చాడని, ఆ ఊరిలో ఉన్నటువంటి కపెర్నహూమునకు సంబంధించినటువంటి ఒక ప్రధాని మరి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తన కుమారుడు సావసిద్ధమై ఉన్నాడని, మరి యేసు ప్రభువు మరి ఆశ్చర్య కార్యములు జరిగించేవాడని, స్వస్థపరిచేవాడని తెలుసుకొని తన కుమారుని స్వస్థత కొరకు ఆయన దగ్గరికి వచ్చాడు. అతని పేరు రాయబడలేదు, కానీ ఒక ప్రధాని అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ప్రధాని అంటే మరి ఎక్కడ ప్రధాని, ఏ ఏ అతని ఉద్యోగం ఏమిటో రాయబడలేదు అని, అతని యొక్క మరి మరి పరిస్థితి అక్కడ వ్రాయబడలేదు, కానీ ఒక ప్రధాని కుమారుడు అని అక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అతడు ఒక ప్రధాని, ఒక కపెర్నహూములో ఉన్నటువంటి ఒక మరి ఆ గ్రామానికి ఒక ప్రధాని అయి ఉండొచ్చు, లేదా ఆ ఆ రోజులలో ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో ఒక ప్రధానిగా ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ అతడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అయినప్పటికీ తన కుమారుడు యొక్క స్వస్థత కొరకు ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చాడు. నా ప్రియ దేవుని జనాంగమా, మనం ఆలోచన చేయవలసింది ఏంటో తెలుసా? నీవు అధికారివైనా, నాయకుడివైనా, మరి ప్రధానివైనా, మరి ఎవడివైనా సరే, నీవు యేసయ్య దగ్గరికి వస్తే ఆయన మాట వింటే నీకు మరి మంచిది. ఎందుకంటే ఆయన మాటలో సత్యము, ఆయన మాటలో మరి శక్తి ఉంది, ఆయన మాటలో పవర్ ఉంది. కాబట్టి మరి ప్రధాని కుమారుడు సావసిద్ధమై ఉన్నప్పుడు యేసు ప్రభువు తప్పకుండా తన కుమారుని స్వస్థపరచాడనేటువంటి నమ్మికతో తన ప్రాంతము విడిచి ఆయన కపెర్నహూములోనికి వచ్చినట్లుగా మనం చూడగలం. కాబట్టి తన ప్రాంతం పేరు కూడా అక్కడ రాయబడలేదు, కానీ యేసు ప్రభుల వారు చెప్పిన మాట యందు అతడు నమ్మిక ఉంచి, నా ప్రియ దేవుని జనాంగం, ఇక్కడ రాయబడినటువంటి మాట యేసు ప్రభుల వారు తనతో చెప్పినటువంటి మాట. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు చెప్పిన మాట యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారి జీవితంలో వారు ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్య కార్యాలని చూస్తారు. ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఈ మాటేనండి. కాబట్టి ఎవరైతే యేసు చెప్పిన మాట యందు నమ్మిక ఉంచుతారో వారి జీవితంలో ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతారు. వారు ఊహించినటువంటి కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు వారి జీవితాల్లో జరిగిస్తాడు. కేవలము యేసయ్య మాట నందు నమ్మిక ఉంచాలి. కాబట్టి నీవు ఏ విషయంలో తప్పిపోతున్నావు? ప్రధాని కుమారుడు మరి యేసు ప్రభుల వారి మాట నమ్మి తన తండ్రి ఎప్పుడైతే మరి వెళ్ళిపోతాడో, మరి ఆయన మార్గంలో ఉండగానే ఆయన నమ్మిక చొప్పున తన కుమారుడు బ్రతికాడండి. ఎప్పుడు బ్రతికాడో తెలుసా? యేసు ప్రభువు తనతో చెప్పినటువంటి ఆ గడియలోనే తన కుమారుడు బ్రతికినట్లుగా తను గుర్తించాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో మరి యేసయ్య మాటకు విలువిస్తున్నావా? యేసయ్య మాటను నమ్ముతూ ఉన్నావా? యేసయ్య మాటలో శక్తి ఉందని, యేసయ్య మాటలో జీవం ఉందని నీవు గ్రహిస్తూ ఉన్నావా? ఆ రీతిగా నీవు గ్రహించినట్లయితే యేసు ప్రభువు నీకు అనేక సంవత్సరాలుగా అనేక మాటలు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. అనేక వాగ్దానాలను దేవుడు నీకు అనుగ్రహించాడు. కానీ ఏ వాగ్దానం చేత నీవు పట్టబడ్డావు? ఏ వాగ్దానమును నమ్మి యేసయ్యనందు విశ్వాసం ఉంచావు? నీ విశ్వాసము మరి అనేక మందికి మరి మాదిరికరంగా ఉందా? యేసు ప్రభువు ఆయన మాట సెలవిస్తే జరగనటువంటి కార్యములు అంటూ ఏవీ లేదండి. ఆయన మాట ద్వారా ఈ సమస్తాన్ని చేసిన దేవుడు. ఈ సృష్టిని తన మాట ద్వారా కలుగు చేసినటువంటి దేవుడు తన మాట ద్వారా నిన్ను స్వస్థపరచలేడా? తన మాట ఎక్కడుందండి? ఆయన నాతో మాట్లాడతాడా అని నీవు అనుకొనవచ్చు.
ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే మరి వాక్యము నేనే, వాక్కును నేనే అని ఆయన సెలవిచ్చాడు కదూ! ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే మరి సజీవుడై మన మధ్య శరీరధారిగా నివసించాడని చెప్పి మరి వాక్యంలో వ్రాయించాడు కదూ! ఆ వాక్యమును నమ్మి, ఆయన మాట నమ్మి నీవు జీవించినట్లయితే దేవుడు నీ జీవితంలో ఊహించని కార్యములను జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవజనాంగమా, మరి ప్రధాని ఎప్పుడైతే యేసయ్య మాటను నమ్మి మరి వెళ్ళిపోయాడో, అతను వెళ్ళుతుండగానే ఆ అద్భుత కార్యాన్ని చూడగలిగాడు. కాబట్టి నీ జీవితంలో కూడా మరి నీ జీవితంలో కూడా మరి అనేకమైనటువంటి మరి మరి కా దే కుదరని మరి కలహాలతో కుదరనటువంటి మరి కుటుంబ వ్యవస్థలో నీవు అనేక విధాలుగా నీవు నష్టపోయే ఉన్నావా? వేదన చెంది ఉన్నావా? కష్టాలలో మరి నష్టాలలో కూరుకొని పోయి ఉన్నావా? యేసు ప్రభువు మాట ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మాట కొరకు వేచి ఉండు. యేసయ్య ఏం చెప్తారో విను. యేసయ్య మాటలు వింటే నీవు తక్షణమే ఆ యొక్క మరి ఇబ్బందులని కొలువులో నుండి దేవుడు నిన్ను లాగివేసి నిన్ను సంతోషముతో ఆనందంతో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా యేసయ్య మాట యందు నమ్మిక ఉంచాలని ఆశపడితే, యేసయ్య మాటనందు మరి నమ్మిక ఉంచితే నీ జీవితంలో ఆశ్చర్యకరములు జరుగుతాయి. మరి యేసు ప్రభువు చేసినటువంటి రెండవ సూచక క్రియ ఎంతో అద్భుతము. మాట ద్వారా స్వస్థత. ఈ మాట ద్వారా మరి ఏ రీతిగా స్వస్థత ఆ ప్రధాని కుమారునికి కలిగిందో, యేసయ్య మాట యందు నమ్మిక ఉంచినప్పుడు అతడు మార్గంలో ఉండగానే ఆ స్వస్థతను మరి ఆ ప్రధాని కుమారుడు పొందుకున్నట్లుగా యేసు ప్రభు మాట విడుదలైనటువంటి ఆ గడియలోనే మరి ఆ స్వస్థత కార్యం కలిగిందని తన ఇంటి వారందరూ నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఎప్పుడైతే యేసయ్య మాట యందు నమ్మిక ఉంచుతావో అప్పుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యములు జరుగుతాయి. ఇప్పుడే యేసయ్య మాట యందు నమ్మిక ఉంచుతావా? యేసయ్య మాటలో మరి జీవముందని గ్రహించినట్లయితే, యేసయ్య నన్ను స్వస్థపరచగలడని నీవు నమ్మినట్లయితే, యేసయ్య నా అవసరతను తీర్చగలడని నీవు నమ్మినట్లయితే, యేసయ్యే నన్ను మరి ఈ బంధకముల నుండి విడిపించగలడని నీవు నమ్మినట్లయితే, ఆ ఆశ్చర్య కార్యములను నీవును చూడగలం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. మీరు మాట సెలవిస్తే చాలు నాయన. ఆశ్చర్య కార్యములు, అద్భుతములు నాయన. అయా ఇదిగో నీ మాట కొరకు వేచి ఉండే ప్రజలుగా మేము ఉండినట్లు సహాయం దయచేసి ఈ ఉదయకాలమున మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మాటలను అయా ప్రధాని కుమారుడు ఏ రీతిగా అయితే నాయన మరి స్వస్థత పొందుకున్నాడు, ఈ రోజున కుదరని రోగములతో ఉన్నటువంటి నీ ప్రజలు అనేక మంది నాయన మంచం పట్టి ఉన్నారయ్యా. అయా ఇదిగో తండ్రి, లోకం అనేటువంటి ఈ కోపములో కూరుకుపోయి పాపములో పట్టబడి నాయన పాపములో కూరుకుపోయి పాపములోనే జీవిస్తూ ఉన్నటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు నాయన. పాప రోగములు అంటించుకొని నాయన మరి మరణకరమైన రోగముల చేత నాయన ఇదిగో నీ సన్నిధికి నీ మాటకు దూరమై బ్రతుకుతున్నారు. అట్లాంటి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారి ఆత్మలను రక్షించమని, ఇదిగో తండ్రి, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ దినమందు చేయి పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు ప్రభుల వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.